అందరికీ నమస్కారం. ఈ వీడియోలో శ్రీలలితోపాఖ్యానంలోని శ్రీచక్ర రథస్థిత లలితాదేవి శోభ అనే అంశం గురించి తెలుసుకుందాం. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుదేవ దత్తాయ నమః. ఓం నమః. శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శివ సత్యైక రూపిణి శ్రీ లలితాంబిక శ్రీ లలితాదేవికి సమర్పణ చేయుచు అటు ఇటు రెండు రథాలు, మధ్యలో లలితాదేవి ఉన్నారు. వీళ్లు కదలగానే ఆ మధ్యలో ఉన్న రథం కదులుతోంది. లలితాంబ గురించి చెబుతున్నప్పుడు శ్లోకాలలో హయగ్రీవ స్వామి వారు ఛందస్సు మార్చారు. అధ చక్ర రాజ రథనాయికాశ్రిత జ్వలితాంకుశాఫణి సమాన పాశభృత్ కల నిక్వణద్వలయమైక్షవం ధనుర్ధరతతి ప్రదీప్త కుసుమేషు పంచకాహ. అమ్మవారి చేతిలో ఉన్న అంకుశం ప్రకాశిస్తూ అగ్ని జ్వాలల్ని వెదజల్లుతోంది. చేతిలో ఉన్న పాసం పాములా కదులుతూ ఉంది. అమ్మవారు ధరించిన చెరుకు విల్లికి కొన్ని చిరుగంటలు వ్రేలాడుతున్నాయి. అమ్మవారు కదిలిస్తూ ఉంటే అవి ధ్వనిస్తున్నాయి. అమ్మవారి చేతిలో ఉన్న ఆ పంచకుసుమ బాణాలు కూడా భాసిస్తూ ఉండగా ఉదయ సహస్ర మహసాం సహస్రతో వ్యతిపాటలం నిజ వపుః ప్రభాచురం. అమ్మ శరీరం నుంచి ఉదయిస్తున్న సూర్యకాంతులు భాసిస్తూ శక్తి సేనలన్నిటి మీద ప్రసరిస్తూ ఎర్రగా కనిపిస్తున్నాయి. నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల. అమ్మవారి శరీర కాంతులతో మొత్తం ప్రకాశమానం అవుతూ ఉంటే కిరతీ దిశాసు వదనస్య కాంతిభిః సృజతీవ చంద్రమయమభ్రమండలం. చుట్టూ ఆ లేత ఎర్రని కాంతులు వ్యాపించి ఉంటే మధ్యలో అమ్మ వదనం ప్రసన్నంగా చిరునవ్వుతో శోభిస్తూ ఉంటే సంధ్యాకాశంలో పూర్ణచంద్రుడు ఉదయించాడా అన్నట్లు ఉంది. అమ్మ వదనం పూర్ణచంద్ర సమానంగా ఉంటుంది. పరిణత శరచంద్ర వదన అన్నారు శంకరుల వారు. అమ్మవారి రథం దశ యోజనా యతిమత జగత్రయీ మభివృణ్వత విశదమౌక్తికాత్మన ధవళాతపత్ర వలయేన భాసుర శశిమండలస్య సఖితాముపేయుషా. 10 యోజనాల ఎత్తుతో అమ్మవారి రథం ఉంది. రథం పైన తెల్లని గొడుగు ఉంది. అమ్మవారికి ఏకాతపత్ర సామ్రాజ్యదాయికాయే నమో నమః అని పేరు. సర్వ జగత్తుని ఒకే గొడుగు క్రింద పాలిస్తున్న తల్లి. ఆ ఛత్రం అన్నిటికంటే ఉన్నతంగా ప్రకాశిస్తూ పైన ఉంది. ఆ గొడుగు ఎక్కడ ఉన్న చంద్రమండలంతో స్నేహం చేస్తుందా అన్నట్లుంది. అభివీజితా చ మణికాండ శోభిత విజయాది ముఖ్య పరిచారికా జనైః నవచంద్రికా లహరి కాంతి కందళి చతురేణ చామర చతుష్టయేన చ. అమ్మవారు కూర్చున్న రథంలో 4 వైపులా జయ విజయ మొదలైన 4 పరిచారకులు ఉన్నారు. వారు చక్కని చామరాలు పట్టుకుని అమ్మవారికి వీస్తూ ఉన్నారు. సత్యైక రాజ్య పదవీమభిసూచయంతి సామ్రాజ్య చిహ్న శతమండిత సైన్య దేశ. మొత్తం శక్తి సేనలకి అమ్మవారే మహారాణి అని సూచిస్తూ ఆ సామ్రాజ్య చిహ్నములన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా సంగీత వాద్య రచనాభిరథామరాణం సంస్తూయమాన విభవా విశద ప్రకాశ. చక్రరాజ రథారూఢ అయిన శ్రీ లలితా మహాత్రిపుర సుందరి పరా పట్టారికని చూసి పులకించిన శరీరాలతో దేవతలు ఋషులు నమస్కరిస్తున్నారు. దేవకాంతులు మొదలైన వారంతా విజయ సూచకంగా కుసుమాలు లాజలు జల్లుతున్నారు. ఉద్దీప్త పుష్పసర పంచకత సముత్తైర్జ్యోతిర్మయం త్రిభువనం మహసా దధానైః విద్యుత్ సమద్యుతిభిరప్సరసా సమూహైర్విక్షిప్యమాణ జయమంగళ లాజ వర్ష. లాజలు అంటే పేలాలు అని అర్థం. అవి జయ సూచకంగా చల్లుతారు. అదే విధంగా కల్పవృక్ష కుసుమాలు అమ్మవారి మీద చల్లుతూ వాళ్లంతా జయ జయధ్వానాలు పలుకుతూ ఉన్నారు. శ్రీచక్రనామ తిలకం దశయోజనాతి తుంగధ్వజోల్లిఖిత మేఘ కదంబముచ్చైః. 10 యోజనాల ఎత్తున్న ఆ శ్రీచక్ర రాజరథం ఆకాశాన్ని తాకుతోంది. తీవ్రాభీరావరణ శక్తి మరత్పరాభిర్యుక్తం రథం సమర కర్మణి చాలయంతి. ఇది శ్రీలలితోపాఖ్యానంలోని శ్రీచక్ర రథస్థిత లలితాదేవి శోభ అనే అంశం సంపూర్ణము. శ్రీమాత్రే నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు.